అది అర్ధరాత్రి 1 గంట సమయం. చిమ్మ చీకటిలో అట్లాంటిక్ మహాసముద్రంపై నుండి ఎయిర్ ట్రాన్సిట్ ఫ్లైట్ 236 టొరంటో నుండి లిస్బన్ వెళ్తుంది. ఫ్లైట్ టేకాఫ్ చేసి అప్పటికి 4 గంటల సమయం గడిచింది. అయితే టేకాఫ్ చేసేటప్పుడు విమానంలో అంతా సాధారణంగానే ఉంది. కానీ ఫ్లైట్ అంటార్టికా మహాసముద్రం నడి మధ్యలో ఉండగా కాక్పిట్లో ఒక వార్నింగ్ వస్తుంది. అదేమిటంటే విమానంలో ఇంధనం అయిపోవడానికి వస్తుందని. భూమి నుండి 4000 అడుగుల ఎత్తులో అంటార్టికా మహాసముద్రం నడి మధ్యలో ఉండగా ఫ్లైట్లో ఫ్యూల్ అయిపోయింది. కాక్పిట్లో ఆ సైరన్ వినగానే పైలట్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఎందుకంటే వారు అట్లాంటిక్ సముద్రం మధ్యలో ఉన్నారు. 1000 కిలోమీటర్ల వరకు భూమి జాడ ఎక్కడ లేదు. అప్పుడు పైలట్ దగ్గర ఉన్న ఆప్షన్ ఒకే ఒక్కటి. అది కూడా 293 మంది ప్రయాణిస్తున్న ఫ్లైట్ని నీటిలో క్రాష్ చేయించడం. దాదాపుగా అప్పటి వరకు పైలట్స్ ఫ్లైట్ క్రాష్ అవుతుందని భావించారు. కానీ అప్పుడే ఆ ఫ్లైట్లో ఒక అద్భుతం జరిగింది. అయితే భూమి నుండి 4000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న ఆ ఫ్లైట్లో అసలు ఏం జరిగింది, ఇలా 293 మంది ప్రయాణికులు బతికి బయటపడ్డారు అన్న దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. ఫ్రెండ్స్, ఈ కథ యొక్క ప్రారంభం టొరంటో పియర్సన్ ఎయిర్పోర్ట్ నుండి జరుగుతుంది. 2001 ఆగస్టు 23 లోకల్ టైం ప్రకారం రాత్రి 8:52 ఎయిర్ ట్రాన్సిట్ ఎయిర్లైన్ యొక్క ఎయిర్ బస్ A330 కెనడాలోని టొరంటో నుండి లిస్బన్కు బయలుదేరుతుంది. ఇది 7 గంటల పాటు నడిచే ఒక నాన్ స్టాప్ ఫ్లైట్. ఇందులో 293 ప్రయాణికులు, 2 పైలట్లు, 13 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. టేకాఫ్ చేయడానికి ముందు ఫ్లైట్లో 4699 మెట్రిక్ టన్నుల ఫ్యూల్ నింపబడి ఉంది. అది కావలసిన దానికంటే ఎక్కువే. ఆ సమయంలో విమానాన్ని 48 ఏళ్ల కెప్టెన్ రాబర్ట్ పీజే మరియు 28 ఏళ్ల డగ్ బేగర్ నడిపిస్తున్నారు. కెప్టెన్ పీజేకు 16,800 గంటల పాటు విమానం ఎగరవేసిన అనుభవం ఉంది. అందులో వారు 796 గంటల పాటు ఎయిర్ బస్ A330లోనే గడిపారు. ఇదే విధంగా ఫస్ట్ ఆఫీసర్ డగ్ బేగర్కి 4800 గంటల పాటు ఫ్లైట్ నడిపించిన అనుభవం ఉంది. అందులో ఆయన 386 గంటలు ఎయిర్ బస్ A330లో గడిపారు. దీన్ని బట్టి చూసుకుంటే ఆ 2 పైలట్లు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అని మనకు అర్థమవుతుంది. ప్యాసింజర్ బోర్డింగ్ తర్వాత లోకల్ టైం ప్రకారం 8:52 ఎయిర్పోర్ట్ నుండి ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది. అయితే ఫ్లైట్ బయలుదేరిన కొద్ది నిమిషాలకి అది గాలిలో 4009 అడుగుల ఎత్తులోకి చేరుకుంటుంది. టేకాఫ్ చేసిన తర్వాత ఫ్లైట్ నేరుగా అట్లాంటిక్ సముద్రాన్ని దాటుకుని లిస్బన్లోనే దిగాల్సి ఉంది. టేకాఫ్ సమయంలో విమానంలో అంతా సాధారణంగానే ఉంది. ఆ సమయంలో చాలామంది ప్రయాణికులు నిద్రిస్తున్నారు. పైలట్స్ మరియు క్రూ మెంబర్స్కి కూడా ప్రత్యేక పని ఏమీ లేదు. టేకాఫ్ అయ్యి అప్పటికి 4 గంటలకు పైగా సమయం గడిచిపోయింది మరియు ఫ్లైట్ అప్పుడు అట్లాంటిక్ సముద్రం మధ్యలో ఉంది. అయితే సరిగ్గా 1:30 సమయంలో కెప్టెన్ రాబర్ట్ పీజే అసామాన్యమైన రీడింగ్ని గమనిస్తాడు. అప్పుడే కొద్దిసేపటికి రేడార్లో హై ఆయిల్ ప్రెషర్, లో ఆయిల్ క్వాంటిటీ ఎర్రర్ షో అవుతుంది. అయితే సుదీర్ఘంగా నడిచే నాన్ స్టాప్ పైలట్లలో ఇటువంటి చిన్న చిన్న ఎర్రర్స్ షో అవుతూ ఉంటాయి. కావున స్వయంగా పైలట్ వాటిని సరి చేసుకుంటారు. కానీ ఎయిర్ ట్రాన్సిట్ ఫ్లైట్లో కనిపిస్తున్న ఎర్రర్ ఒక నార్మల్ ఎర్రర్ కాదు. కెప్టెన్ అండ్ ఫస్ట్ ఆఫీసర్ ఇద్దరికి ఎయిర్ బస్ A330 నడిపిన అనుభవం చాలా ఉన్నప్పటికీ వారిద్దరూ తమ కెరియర్లో ముందెన్నడూ ఇటువంటి ఎర్రర్ చూడలేదు. దాంతో వారు ఫ్లైట్ మాన్యువల్ తీసి ఆ ఎర్రర్ గురించి మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఫ్లైట్ మాన్యువల్లో కూడా దాని గురించి ఏమీ ఉండదు. కావాలనుకుంటే పైలట్ ఈ ఎర్రర్ను ఇగ్నోర్ చేసి ఉండొచ్చు. కానీ సముద్రం మధ్యలో ఉన్నప్పుడు ఎటువంటి రిస్క్ తీసుకోకూడదు. కావున కెప్టెన్ పీజే ఈ ఎర్రర్ గురించి మరింతగా తెలుసుకోవడానికి ఎయిర్ ట్రాన్సిట్ మెయింటెనెన్స్ కంట్రోల్ సెంటర్తో అప్రోచ్ అవుతాడు. కానీ ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఈ విమానం యొక్క మెయింటెనెన్స్ టీంకి కూడా ఈ ఎర్రర్ గురించి ఏమీ తెలియదు. దాంతో మెయింటెనెన్స్ టీం పైలట్స్లో ఎర్రర్ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండమని, ఏదైనా తెలిసిన వెంటనే వారికి ఇన్ఫార్మ్ చేయమని చెప్తారు. కానీ ఈ సంఘటన జరిగిన సరిగ్గా అరగంట తర్వాత రాత్రి 1:38 పైలట్లకు మరో వార్నింగ్ కనిపిస్తుంది. అది ఫ్యూల్ ఇంబ్యాలెన్సింగ్ వార్నింగ్. వాస్తవానికి చెప్పాలంటే ప్రతి ఫ్లైట్కు దాని యొక్క 2 రెక్కల్లో ఫ్యూల్ సమానంగా నింపుతారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఫ్యూల్ ఒక రెక్కల్లో ఎక్కువ తక్కువ కూడా అయిపోతుంది.
కావున కాక్పిట్లో ఫ్యూల్ ఎంబారసింగ్ వార్నింగ్ వస్తుంది. సో ఈ ప్రాబ్లంని పైలట్ తను కూర్చున్న ప్రదేశంలో నుండి సరిచేయగలరు. ఎయిర్బస్ A330 పైలట్స్ కూడా ఇదే చేశారు. ప్లేన్ యొక్క వింగ్లో ఫ్యూల్ తక్కువగా ఉన్నందున వారు ఫ్యూల్ని లెఫ్ట్ వింగ్లోకి మార్చారు మరియు ఏదో ఒక విధంగా వారు ఈ సమస్యను పరిష్కరించారు. కానీ ఆ పైలట్కి తెలియని విషయం ఏమిటంటే ఫ్యూల్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వారు ప్రమాదాన్ని కొని తెచ్చుకునే ఒక పనిని చేశారు. అయితే ఈ సంఘటన తర్వాత ఇంజిన్లో ఆయిల్ టెంపరేచర్ డౌన్ అవుతూ ఆయిల్ ప్రెషర్ పెరగడం ప్రారంభమైంది. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న పైలట్స్కు ఒక్కసారిగా వణుకు పుట్టింది. ఎందుకంటే ఆ సమయంలో ఫ్లైట్ అంటార్క్టికా సముద్రం నడి మధ్యలో ఉంది. 1000 కిలోమీటర్ల వరకు ఎక్కడ కూడా నేల యొక్క జాడ లేదు. అప్పుడు వారికి సమీపంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పోర్టుగల్ ఎజూరియస్ ఐలాండ్లో ఉన్న లాజిస్ ఎయిర్బస్. వెంటనే పైలట్ ఎయిర్పోర్ట్ అథారిటీతో సంప్రదింపులు జరిపి ఎమర్జెన్సీ ల్యాండింగ్ యొక్క పర్మిషన్ అడుగుతారు. అయితే పైలట్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ పర్మిషన్ తీసుకుని ఫ్లైట్ను ఎయిర్పోర్ట్ వైపుకి మళ్లిస్తారు. కానీ ఈ క్రమంలోనే కెప్టెన్ పీజేకు ఫ్లైట్లో ప్రతి నిమిషానికి కొన్ని గ్యాలన్ల ఫ్యూల్ బయటకు లీక్ అవుతుందన్న విషయం తెలుస్తుంది. ఆ సమయంలో వారి దగ్గర ఉన్నది కేవలం 60 టన్నుల ఫ్యూల్ మాత్రమే. దాంతో వారు కేవలం 30 నిమిషాలు మాత్రమే ఎగరగలరు. సెయింట్ మారియా ఎయిర్పోర్ట్ వారి నుండి 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే సరిగ్గా 513 నిమిషాలకు రైట్ ట్యాంక్లోని ఫ్యూల్ మొత్తం లీక్ అయిపోతుంది. దాంతో రైట్ ఇంజన్ ఒక్కసారిగా పనిచేయడం ఆగిపోతుంది. ఒక ఇంజన్ ఆగిపోవడంతో 39,000 అడుగులు ఉన్న విమానం మెల్లిమెల్లిగా క్రిందకు దిగడం మొదలవుతుంది. సరిగ్గా 5 గంటల 20 నిమిషాలకు ఫ్లైట్లోని 2 ఇంజన్లు పూర్తిగా పనిచేయడం ఆగిపోతాయి. ఆ సమయంలో విమానం యొక్క ఎత్తు 34,000 అడుగులకు పడిపోయింది. ఆ సమయానికి విమానం లేజస్ ఎయిర్పోర్ట్కి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంజన్స్ ద్వారానే విమానానికి ఎలక్ట్రిసిటీ అందుతుంది. కానీ 2 ఇంజన్లు ఆగిపోవడంతో ఫ్లైట్ మొత్తం ఎలక్ట్రిసిటీ కట్ అయిపోతుంది. దాంతో ఒక్కసారిగా ప్రయాణికుల్లో ఆందోళన మొదలవుతుంది. బ్రతికి బయటపడే అవకాశం లేదని విమానంలో గందరగోళం మొదలయ్యింది. కానీ ఎమర్జెన్సీ బ్యాటరీస్ ద్వారా ఫ్లైట్ను మళ్ళీ రిక్రిఫై చేస్తారు. దాంతో విమానంలోని కొన్ని సిస్టమ్స్ మాత్రమే పనిచేస్తాయి. ఫ్యూల్ అయిపోయి ఎలక్ట్రిసిటీ లేక విమానం అంటార్క్టికా సముద్రం మధ్యలో ఉంది. అప్పుడు పైలట్ల ముందు ఉన్న ఏకైక మార్గం గ్లైడింగ్. సాధారణంగా విమానంలో ఇంజన్లు ఫెయిల్ అయినప్పుడు పైలట్లు గ్లైడింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు. విమానాలకు ఉండే రెక్కలు విమానాన్ని క్రిందకి పడకుండా ఆపుతాయి. అందుకే విమానం గాలిలో తేలుతూ ముందుకు వెళుతూ ఉంటుంది. కానీ 120 కిలోమీటర్లు గ్లైడింగ్ చేయడం అంటే చాలా కష్టం. కానీ అదృష్టవశాత్తు విమానం యొక్క ఎత్తు అకస్మాత్తుగా క్రిందకు తగ్గలేదు. నిమిషానికి 1000 అడుగులు మాత్రమే తగ్గుతూ వచ్చింది. ఫ్లైట్ ఇంజన్ వర్క్ అవ్వకపోయినా అది గంటకు 300 కిలోమీటర్ల వేగంతో గ్లైడ్ చేస్తూ ఉంది. ఈ విధంగా 20 నిమిషాల పాటు ఫ్లైట్ గ్లైడ్ చేస్తూ విమానాశ్రయం దగ్గరకు వచ్చింది. అయితే ఫ్లైట్ ఎయిర్పోర్ట్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు 11,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇంత ఎత్తులో నుండి ల్యాండింగ్ చేస్తే క్రాష్ ల్యాండ్ అయ్యే అవకాశాలు 90% ఉంటాయి. కావున పైలట్లు విమానాన్ని 360 డిగ్రీస్ రొటేట్ చేసి విమానం ఎత్తును తగ్గించారు. మరియు విమానం యొక్క ఎత్తును తగ్గించడానికి పైలట్లు గాలిలో ఎస్ ఆకారపు టర్నింగ్ తీసుకున్నారు. పనిచేస్తున్న కొద్దిపాటి సిస్టంతో పైలట్లు విమానాన్ని అద్భుతంగా విమానాశ్రయం దగ్గరకు తీసుకొచ్చారు. చివరికి 5:45 నిమిషాలకి ఎయిర్పోర్ట్ రన్వేపై విమానం యొక్క టైర్లు గట్టిగా ఢీకొన్నాయి. దాంతో అక్కడికక్కడే విమానం యొక్క 3 టైర్లు విరిగిపోయి మంటలు అంటుకుంటాయి. మరియు వేగంగా దూసుకెళ్తున్న విమానాన్ని పైలట్ బ్రేకులేసి ఆపడం ద్వారా విమానం స్కెడ్ అవుతుంది. కానీ విమానాశ్రయంలో ఉన్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటని ఆపుతారు. ఈ విధంగా తమ ధైర్య సాహసాలతో పైలట్లు ఇద్దరు 296 మంది ప్రాణాలు కాపాడుతారు. ఈ సంఘటన తర్వాత పోర్చుగీస్ ఏవియేషన్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చెయ్యగా అందులో తెలిసిన విషయం ఏమిటంటే విమానం టేకాఫ్ చేసే ముందు మెయింటెనెన్స్ క్రూ మెంబర్స్ ఫ్లైట్ యొక్క హైడ్రాలిక్ సిస్టంలో ఒక పైప్ని తప్పుగా అమర్చడం వల్ల ఫ్యూల్ లీకేజ్ ఏర్పడిందని, దాంతో ప్లేన్ యొక్క 2 ఇంజన్స్ కాలిపోయాయని తెలిపారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఎయిర్బస్ A330 ఇన్సిడెంట్ గురించి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.